Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arva. నేను మహేశ్వరి. డీటెయిల్స్ లోకి వెళ్దాం. హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల మోత కలకలం రేపింది. సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడికి యత్నించగా వారిపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి డీసీపీ చైతన్య హాజరయ్యారు. సమావేశం ముగిశాక ఆయన తన కార్యాలయానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ లాక్కొని పారిపోతుండటాన్ని చూశారు. డీసీపీ చైతన్యతో పాటు ఆయన గన్మెన్ పారిపోతున్న ఇద్దరు దొంగలను వెంటాడారు. విక్టోరియా గ్రౌండ్ వద్దకు రాగానే డీసీపీ గన్మెన్ ఒక దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. కింద పడిన గన్మెన్ పై దొంగ కత్తితో దాడి చేయబోగా అతడిపై డీసీపీ 2 రౌండ్ల కాల్పులు జరిపారు. మరో దొంగ పరారయ్యాడు. కాల్పుల ఘటనలో ఒక దొంగ చెయ్యి, కడుపు భాగాల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని వెంటనే నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనలో గాయపడిన దొంగను మొహమ్మద్ ఒమర్ అన్సారీగా గుర్తించినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. అతడు పాత నేరస్తుడని, కాలాపత్తర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైందని, ఇప్పటికే 2 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడని సిపి వెల్లడించారు. పెనుగులాటలో కింద పడిన గన్మెన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడని తెలిపారు. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఒమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్తర్లో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. డీసీపీపై దాడికి ప్రయత్నించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని నిర్ణయించారు. ఇక పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తూ ఉన్నారు. ఇక రౌడీ షీటర్ ఒమర్ జైలు నుంచి వచ్చిన తర్వాత అతనిపై పోలీసులు దృష్టి సారించారు. ఒమర్ దొంగతనాలు చేయడంలో దిట్ట. అతనిపై 20 కేసులు పీడీ యాక్టులు ఉన్నాయి. కర్నూలు శివారులోని చినటేకూరు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన వేమూరి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో కొత్త కోణం బయటపడింది. బైకర్ శివశంకర్ను కావేరీ బస్సు ఢీకొట్టక ముందే అతడి బైక్ స్కిడ్ అయ్యి డివైడర్ను ఢీకొని కింద పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ కదలికలను హైవే వెంబడి ఉన్న సీసీటీవీ ఫుటేజీల్లో పరిశీలించగా అతడితో పాటు మరొకరు ఉన్నట్లుగా కనిపించింది. ఆ యువకుడిని ఎర్రిస్వామిగా గుర్తించారు పోలీసులు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇక తాను శివశంకర్ లక్ష్మీపురం నుంచి తుగ్గలికి బైకులో వెడుతుండగా చినటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి కింద పడ్డామని పోలీసులకు చెప్పాడు ఎర్రిస్వామి. బైక్పై వెనుక కూర్చున్న తాను స్వల్పంగా గాయపడ్డానని, కింద పడిన శివశంకర్ను పైకి లేపుతుండగా ఆ సమయంలో బస్సు వేగంగా దూసుకొస్తుండడం చూసి తాను పక్కకు తప్పుకున్నానని ఎర్రిస్వామి తెలిపాడు. బైక్తో పాటు శంకర్ను బస్సు ఈడ్చుకు వెళ్ళిందని, తాను భయంతో అక్కడి నుంచి పరారయ్యాయని పోలీసుల విచారణలో వెల్లడించారు ఎర్రిస్వామి. ఎర్రిస్వామి చెప్పిన విషయాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అది నిజమే అని నిర్ధారించారు. స్థానికులు కూడా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టలేదు అని పోలీసులకు తెలిపారు. శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై బైక్ అలాగే ఉండిపోయిందని, ఆ వెంటనే వచ్చిన కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ను ఈడ్చుకుంటూ 300 మీటర్ల వరకు వెళ్లింది అని విచారణలో తేల్చారు పోలీసులు. దీంతో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం వెనుక మిస్టరీ వీడినట్లే అని అధికారులు అంటున్నారు. కర్నూలులో జరిగిన ఓల్వో బస్సు ప్రమాదానికి కూటమి సర్కార్ అలసత్వమే కారణమన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. స్ట్రిక్ట్గా వాహనాల తనిఖీలు చేసి ఉంటే ఇటువంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కాదన్నారు. ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు భరత్. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరిపైన.
అభం శుభం తెలియని 19 ప్రాణాలని 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగింది. న్యూగో ట్రావెల్స్ కు సంబంధించిన ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మియాపూర్ నుండి గుంటూరుకు బయలుదేరిన ఎలక్ట్రిక్ బస్ పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి కిందకు దిగుతున్న క్రమంలో ఓవర్ స్పీడ్ తో పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 6 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్ నగర్లో మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం ధ్వంసమైపోయింది. అయితే ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్కు తోలుకొచ్చాడు డ్రైవర్. ఎట్టకేలకు ఆరంఘర్ చౌరాస్తా వద్ద బస్సును ఆపిన అధికారులు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి ట్రావెల్ బస్సును తరలించారు. బస్సును సీజ్ చేశారు. తెలంగాణ డీసీసీ నియామకాలపై ఏఐసీసీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ అంశంపై వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. కొత్త డీసీసీల ఎంపికపై చర్చించామని భట్టి విక్రమార్క తెలిపారు. సంస్థాగత అంశాలపై తమ అభిప్రాయాలు తెలిపామన్నారు. డీసీసీ నియామకాలకు సమయం పడుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావాల్సినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానిపైన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ పెద్దలు శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటి వరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు సంప్రదింపులు వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలో ఏంటి అని వారు అడిగారు. వారికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఫ్యాక్టరీలలో ఉద్యోగుల భద్రతపై కొత్త నిబంధనలు తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. ఫ్యాక్టరీల్లో ఆరోగ్య భద్రతా ప్రమాణాల బలోపేతానికి చర్యలు తీసుకుంది. అంబులెన్స్ రూమ్, హెల్త్ సెంటర్లలో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తప్పనిసరి చేసింది. హార్ట్ అటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రాణ రక్షణకు మెరుగైన చర్యలు తీసుకుంది. ఫ్యాక్టరీల నిబంధన 1950 యాక్ట్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. 45 రోజులలోపు ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. టీడీపీలో కేసినేని చిన్ని వసూళ్ల దందా దుమారం రేపుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కేసినేని చిన్నిపై కొలికిపూడి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలే చేశారు. ఎమ్మెల్యే సీటుకి 5 కోట్ల రూపాయలు చిన్నీకి ఇచ్చినట్లుగా వెల్లడించారు. తిరువూరులో కేసినేని చిన్ని గంజాయి దందా, రేషన్, ఇసుక మాఫియా నడుపుతున్నట్లుగా కొలికిపూడి ఆరోపించారు. పార్టీ పదవులు చిన్ని అమ్ముకున్నాడని మండిపడ్డారు కొలికిపూడి. కొలికిపూడి చిన్ని వ్యవహారం చంద్రబాబు దృష్టిలో ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని, వివాదాల పరిష్కారానికి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అన్ని కూడా పరిష్కారం చేసుకుంటాం. చంద్రబాబు పర్ఫార్మెన్స్ లో చాలా వీక్, క్రెడిట్ ను దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తండ్రి బాటలోనే ఆయన తనయుడు లోకేష్ తీరు ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవడంలో వారికి వారే సాటి అని ధ్వజమెత్తారు. దోచిన డబ్బు దాచుకోవడానికే చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రెడిట్ చోర్ అనే పదం బాగా విస్తృతంగా ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారంలో ఉంది. ఎవరయ్యా ఈ క్రెడిట్ చోర్ అంటే
టక్కున ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారు అని. పర్ఫార్మెన్స్లో మాత్రం బాబు గారు బాగా వీకు. క్రెడిట్ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్లో ఉంటాడు మనిషి. ఏపీలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. టీడీపీలోని నేతలే ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు. ఇసుక, మద్యం వ్యాపారాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని అన్నారు. మంత్రులకు ఆయా శాఖలపై అవగాహన లేదే అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రులు మొహం చాటేస్తున్నారని విమర్శించారు జూపూడి ప్రభాకర్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా? ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక ఎంపీకి 5 కోట్లు ఇచ్చాను. 5 కోట్లు ఎలా ఇచ్చానంటే బ్యాంకు ద్వారా ఇంత, ఇంకొక ద్వారా ఇంత అని అతను లెక్కలు చెప్తా ఉన్నాడు. గెలిచిన ఎంపీ మొత్తం ఇసుక మీద పడి వ్యాపారం చేస్తున్నాడు, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా నాశనం చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీలోనే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ప్రశ్నించుకొని సమాధానం చెప్పే దశలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తూ ఉంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుకాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చే వ్యక్తి పవన్ అన్నారు. పవన్ మూవీకి క్లాప్ కొట్టిన వ్యక్తికి టీడీపీలో పదవి ఇచ్చారు అని, ఓ షోలో జడ్జిగా చేసి కోట్లు సంపాదించిన నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది అన్నారు. జనసేన పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ వారంతా బానిసల్లా మిగిలిపోయారు అన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేయడం పవన్ కు అలవాటుగా మారిపోయింది అన్నారు జడ శ్రవణ్. ఈ రాజకీయాలు చేసి ఎమోషన్స్ తోటి బాధితులను దగ్గర చేర్చుకున్నట్టు నటించి వాళ్ళకి 10 పరకో ఇచ్చేసేసి ఆ సమస్యను కొనుక్కోవటం. మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ తోటి ఒక ఈవెంట్ చేయటం. ఈ ఈవెంట్ను చూసి నిందితులు వామ్మో లేనిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తాడేమోనని పరుగో మీ దగ్గరికి రావటం. వాళ్ళ దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు, 10 కోట్లు, 20 కోట్లు వాళ్ళ స్థాయికి తగ్గట్టు తీసుకోవటం, కాప్చూప్గా పార్టీని టెంట్ హౌస్ సామాన్ లాగా అద్దెకివ్వటం. ఇది క్లుప్తంగా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రాజకీయం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తీరు వివాదాస్పదంగా మారింది. ధర్మపురంలో మహిళల పట్ల దురుసు ప్రవర్తించారు ఎస్ఐ నిహార్. ఇంటి స్థలం విషయంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఆందోళనకు దిగిన మహిళల పట్ల దురుసుగా వ్యవహరించాడు ఎస్ఐ నిహార్. ధర్నాకు దిగిన మహిళలను ఈడ్చి పడేశాడు. ఎస్ఐ తన చీర పట్టుకుని లాగి అనుచితంగా ప్రవర్తించాడు అని బాధితురాలు వాపోతుంది. ఎస్ఐ తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. పరిస్థితిలో ఉన్నానండి. నేను ఆడదన్నా నేను చూడకుండా చీర మొత్తం ఇప్పేశారండి. ఎస్ఐ గారు దాడి చేశారండి. ఎస్ఐ గారు జేసీపీ అడ్డుకున్నందుకు ఎస్ఐ గారు నా మీద దాడి చేస్తారండి. దాడి చేసి నన్ను ఈ విధంగా చేస్తారండి. నాకు 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడు బిక్కునాయక్. ఓ ఉద్యోగి సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు పెరిగిన జీతం మంజూరు చేసేందుకు 7 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద 2 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో బిక్కునాయక్ 2 లక్షలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫాన్గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
తుఫాను ప్రభావంతో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ నెల 28న కాకినాడ దగ్గర మెంతా తీరం దాటనుందని తెలిపింది. ఈ నెల 27న ఉదయానికి నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుఫానుకు థాయిలాండ్ సూచన మేరకు మెంతాగా నామకరణం చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో 2 రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఇవాళ పలు ప్రాంతాలలో వాన దంచుకొట్టింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్పేట్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వెహికల్స్ నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే పాన్ ఇండియా SIR ప్రారంభించనుంది. వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలుత SIR మొదలు పెట్టనుంది. ఇక నవంబర్ 1 నుంచి దాదాపు 15 రాష్ట్రాల్లో వచ్చే వారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొదలవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో SIR విజయవంతంగా పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మరణాలు సహా వివిధ కారణాలతో 69 లక్షల ఓట్లను తొలగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఓట్ల చోరీకి బీజేపీ, ఈసీ కలిసి చేస్తున్న కుట్రని ఆరోపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చివరిగా 2002-2004 మధ్య జరిగింది. నవంబర్ 25న అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బాలరాముడిని దర్శించుకోవడంతో పాటు ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొంటారు. రామ మందిర శిఖరంపై జెండా స్థాపన చేస్తారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులను టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కలవనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 27న చెన్నై సమీపంలోని ఓ రిసార్ట్లో బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించనున్నారు. అందుకోసం టీవీకే పార్టీ రిసార్ట్లో 50 గదులను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఒక్కో బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి సంతాపం తెలియజేస్తారని తెలుస్తోంది. వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రిసార్ట్ పరిసర ప్రాంతాల్లో తమిళనాడు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. మహారాష్ట్రలో పోలీసుల లైంగిక వేధింపులకు యువ వైద్యురాలు బలైంది. చేతిపై సూసైడ్ లెటర్ రాసి తనువు చాలించిందామె. సతారా జిల్లాలోని ఫాల్తన్ తహసీల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 28 ఏళ్ల వైద్యురాలు ఓ హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ బదానే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొంది. ఆత్మహత్యకు ముందు డీఎస్పీకు లేఖ రాసిన బాధితురాలు ఫల్టన్ రూరల్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న 3 ఆఫీసర్లు తనను వేధించినట్లుగా పేర్కొంది. తనను వేధింపులకు గురిచేసిన పోలీసులు గోపాల్ బదాన్, పాటిల్, లద్పుత్రేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఎస్ఐ గోపాల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు కలకలం రేపాయి. టీం బస చేస్తున్న హోటల్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. హోటల్ నుంచి కేఫ్కు నడుచుకుంటూ వెళ్తున్న 2 ప్లేయర్స్ను అటకాయించి వేధింపులకు గురిచేశాడు వ్యక్తి. ఒక మహిళా క్రికెటర్ను అభ్యంతరకర రీతిలో తాకినట్టు వెల్లడైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్ట్రేలియా టీం సెక్యూరిటీ మేనేజర్. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అఖిల్ ఖాన్ను అరెస్ట్ చేశారు.
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పరిస్థితిని గమనించి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ రాసుకున్నాడు. దీని ఆధారంగా పోలీసులు బండిని ట్రేస్ చేసి అఖిల్ను పట్టుకున్నారు. అతన్ని నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా టీం భారత్లో పర్యటిస్తోంది. భారత్పై చేపట్టే ఎలాంటి సంప్రదాయ యుద్ధంలోనైనా పాకిస్తాన్ ఓడిపోతుంది అన్నారు అమెరికా CIA మాజీ అధికారి జాన్ కిరియాకోవ్. పాక్ అణు బెదిరింపులకు భారత్ భయపడదు అని, సమర్థంగా ఎదుర్కొంటుంది అని అభిప్రాయపడ్డారు. CIA ఆఫీసర్గా దాదాపు 15 ఏళ్ల పాటు పాకిస్తాన్లో పనిచేసిన జాన్ కిరియాకోవ్ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముషారఫ్ సమయంలో US పాక్ సంబంధాలు బాగుండేవని, బిలియన్ల కొద్ది డాలర్లకు ఆయన్ను తాము కొనేశాము అని చెప్పారు. అందుకే తాము ఏం చేయాలనుకున్నా ముషారఫ్ అనుమతి ఇచ్చేవారని తెలిపారు. ఒకానొక సమయంలో పాక్ అణ్వాయుధాలను కూడా ముషారఫ్ అమెరికాకు అప్పగించేశాడు అని జాన్ చెప్పుకొచ్చారు. వలసల నియంత్రణ దిశగా ట్రంప్ యంత్రాంగం మరో నిర్ణయం తీసుకుంది. అమెరికాయేతర పౌరుల దేశం వీడే దేశంలోకి అడుగుపెట్టే సమయంలో అధికారులు వారి ఫోటోలు తీయనున్నారు. గ్రీన్ కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఫెడరల్ రిజిస్టర్తో తాజాగా ఈ నిబంధనలను ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని వీడే దేశంలోకి అడుగుపెట్టే వారి ఫోటోలు, డేటా సేకరణను US కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పెంచనుంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. 2021లోనే ఈ కొత్త నియంత్రణలు ప్రతిపాదించగా ఇప్పుడు పూర్తి స్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమ వలసదారులను చెక్ పెట్టే అవకాశం ఉంది. బిజినెస్ న్యూస్. దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ 10 గ్రాముల బంగారంపై 1250 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,25,620కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,150 రూపాయలు పెరిగి 1,15,150గా ఉంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపడంతో ఇవాళ బంగారం ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో భారత్ సత్తా చాటింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది శుభ్మన్ గిల్ సేన. 237 పరుగుల టార్గెట్ను 38.3 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ సూపర్ సెంచరీతో చెలరేగి ఆడాడు. ఏకంగా 121 పరుగులు చేశాడు. కోహ్లీ 74 పరుగులు చేసి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు. కెప్టెన్ గిల్ కేవలం 24 పరుగులతో నిరాశపరిచినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో వైట్ వాష్ గండాన్ని తప్పించారు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.